ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సప్నా, టిఫిన్ అయిందానే? తెస్తున్నా, తీసుకురా. ఏం టిఫిన్ చేసినావే? టిఫిన్ చేయలే, స్వీట్ చేసిన. స్వీటా? ఏంది స్పెషల్? చెప్తావు. మధు, భవానీ, తొందర రారి. చెప్పే, ఏం స్పెషల్? అరే చెప్తా ఆగంటున్నా కదా, అవుతలేదా పానం? చెప్తావు వాళ్ళు రాని. నాకు పని ఉంది, ఆఫీస్కి పోవాలి. ఒక్క 5 నిమిషాలు ఆగలేవా? అగో తమ్ముడు వస్తాడు, చెప్తావు. తొందర రారి. ఏంటక్క ఇవాళ టిఫిన్ కి బదులు స్వీట్ చేసినావు? ఏంటి స్పెషల్? స్పెషల్ ఏంటో చెప్పాలా? ఫస్ట్ ఇది పట్టుకో. మధు ఇట్లా. హ్యాపీ బర్త్డే మధు. షట్, ఈరోజు తమ్మిన బర్త్డే కదా, మర్చిపోయినరా మధు. ఆఫీస్లో డాక్యుమెంట్స్ ఫైనాన్స్ అని ఆ బిజీలో మర్చిపోయినా, ఏమనుకోకురా. హ్యాపీ బర్త్డే. సప్న, గుర్తు పెట్టుకొని మంచి పని చేసినావు. నువ్వు మర్చిపోయినావని నేనెట్లా మర్చిపోతా? ఇంట్లో ఏ పని చేసినా, ఏ పని చూసుకున్నా నీ తర్వాత చూసుకునే బాధ్యత నాకే ఉంది కదా. అందుకే గుర్తు పెట్టుకొని మరి స్వీట్ చేసిన. భవానీ, ఏమైందే ఇవాళ? మీ ఆయన పుట్టినరోజు, విష్ చేయవా? విష్ చేయి. హ్యాపీ బర్త్డే మధు. అంతేనా? అరే ఫస్ట్ అయితే స్వీట్ తిను. అదేనా? నా గెస్ ప్రకారం ఈ స్వీట్ నువ్వే చేసినావు కదా? నేనా? ఆహా, ఇది నేను చేయలేదు, మీ ఆవిడ చేసి. మా ఆవిడ చేసింది. అది చేసిందంటే నేను అమ్మ. ఎందుకు? మొన్న మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా అవదిన. పోయినా. నువ్వు లేవని దాన్ని చాయ్ పెట్టమన్నా, అది చక్కెరకు బదులు ఉప్పేసింది. అదే స్వీట్ చేసిందని నేను నమ్మాలి అవదిన. అంటే ఆ రోజు ఏదో నేను ఈ నాట పట్టిద్దామని చేసిన. ఇప్పుడు అది బావ అక్క వాళ్ళ ముందు అనడు అవసరమా? నిన్ను కూడా ఆట పట్టేయడానికి అంటాడు. తీయరాదే మధు, స్వీట్ తీసుకో. సప్న, మాకు స్వీట్ ఇస్తున్నావు కానీ మరి నీకేది? నేను తర్వాత తింటా, మీరు తినుది. భవాని తీసుకోవే. అదేందక్క, మేమందరం తిన్నాక నువ్వు తినోడేంది? ఇగో పట్టు. అరే నాకు పెడితే మళ్ళీ ఎంగిలైతుంది, నువ్వెట్లా తింటావు? గిన్నెలో ఎంగిలేమున్నదక్క, మనం తోడ ఉట్టకపోయినా ఒక తల్లి కడుపులో ఉట్టిన దానికంటే ఎక్కువ ఉంటున్నాం. ఎప్పటికీ ఇట్లనే ఉండాలి. తిను. చెప్పరా శేఖర్? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చుడేరా. కలుద్దాం రా, ఈవినింగ్ కలుస్తా. సరే 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 రా, ఉంటా. సరిపోయిందక్క. చెప్పరా శంకర్? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ రా. దావత్ ఎందుకు లేదురా, ఇచ్చుడే, ఈవినింగ్ ఇస్తా. కలుద్దాం కలుద్దాం. ఫోన్ చేస్తారా నీకు? సరే రా, సరే. రైట్ 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 రా. ఏమైంది మధు, ఎవరో ఫోన్ చేసినట్టున్నారు? దావత్ అది. అదే ఫ్రెండ్స్ వాదినా, ఇలా పుట్టినరోజు కదా, దావత్ అడుగుతారు. ఎంజాయ్. ఓకే వాదినా. అరే మధు, ఇలా నేను పుట్టినరోజు కదా, నువ్వు ఆఫీస్కి రాకు, ఇంట్లో నువ్వు నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి. ఈ ఆఫీస్ పనులని నేను చూసుకుంటాను. సప్న, నేను ఆఫీస్కి వెళ్తాను. లంచ్కి తొందరరా. నీకు చెప్పడం మర్చిపోయినా, ఫైనాన్స్ పని మీద పక్కూరు వెళ్తానా. లంచ్ అక్కనే చేస్తా, ఈవినింగ్ తొందర రాస్తా. సరే, జాగ్రత్త మరి. సరే. ఏమైంది, నువ్వు తింటలేవు? తింటా అక్క. సరే. ఏమైంది ఒకటేసారి అంత డల్ అయినా?
ఏమైంది మధు? ఇప్పటిదాకా బాగానే ఉన్నావు, సడన్ గా చేంజ్ అయినావు. ఎందుకంత డల్ అయినావు చెప్పు. డల్ కాకుండా ఏంది, దావది చేసుకో ఎంజాయ్ చేయని అన్నాడు, ఖర్చులకు పైసలు ఇవ్వని తెలియదా? అయ్యో గదానికేనా? నువ్వు నోరు తెరిచి అడిగితేనే కదా బావకైనా తెలిసేది. అడుగుతా అయిపోతుండే కదా. ఏంది నోరు తెచ్చి అడుగుతారా? నేనేమో చిన్న పోరన్నా అని అడగడానికి, కాలేజ్ పోరన్నా. ఆయనకు తెలియదా? ఆయన ముంగంటే కదా ఫోన్ వచ్చింది, మా ఫ్రెండ్స్ ఫోన్ చేసేది. ఖర్చులకు తీసుకొని ఇయ్యద్దా? అడుగుతారా అని? ఇట్లనే ఏదో ఒకటి ఉంటుందని నా బర్త్డే అని నేను ఎవరికి చెప్పుకోను. అరే ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నావు? బావ ఏదో వర్క్ టెన్షన్ లో పోయి ఉంటాడు, నీ దగ్గర మనీ ఉన్నాయేమో అనుకుంటాడు. నువ్వు కూడా ఒక మాట అడుగుతా అయిపోతుండే కదా. నీ మాట కాదనునా ఇయ్యకపోతుండేనా? ప్రతిదానికి నేను అడుక్కోవాలానే? నేనేమన్నా ఆయన కింద జీతానికి పని చేస్తానా? ఆయన లెక్కలుగా సమానంగా పనిచేసేది నేను. ఆయన కన్నా ఎక్కువనే ఒప్పుకున్నా నేను. ఒక మాట చెప్పాలంటే ఫైనాన్స్ బిజినెస్ మొత్తం నేను చేయబట్టి డెవలప్ అయింది. ఆడుకోవాలట ఆడుకోవాలి, ఇంకా ఇది సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతుంది. అక్క లోపలికి రా. మధు ఒకసారి నీ ఫోన్ చూసుకో. ఎందుకు అదేనా? అన్న ఇందాక వర్క్ బిజీలో పడి టెన్షన్ వెళ్ళిపోయింది కదా, నీకు మనీ ఏమి ఇవ్వలేదు. అందుకే నీ ఫోన్ పేకి 10,000 కొట్టిండట. ఫ్రెండ్స్ తోటి మంచిగా ఎంజాయ్ చేయి, సరేనా? అది చెప్దామనే వచ్చిన. సరే మరి నేను పోతున్నా. చూసినావా, ఏది ఆలోచన లేకుండా నీ తొందరపాటుకి నువ్వే అనుకుంటావన్నీ. బావా మర్చిపోయి వేయండట. ఎందుకు అన్ని ఆలోచన లేని పనులు చేస్తావు? అయినా వాళ్ళైతే నేను తీసుకున్నాడు ఏంటి బావా అని నేను చెప్పేది నీకు ఏమైనా అర్థమవుతుందా? నేనేమైనా జీతగాన్నా? వాళ్ళతో నేను తీసుకున్నాడు ఏంటి? నాకు ఇవేం నచ్చుతలేవు. నచ్చకపోతే అడుగు, మనసులో ఒకటి పెట్టుకొని మీదికి ఒకలాగా ఎందుకుంటున్నావు? మాట్లాడతా, అడిగే సమయం వచ్చినప్పుడు అన్నీ మాట్లాడతా. ఈ అడుక్కున్నాడు తీసుకున్నాడు దే అనుడు నాకు నచ్చలే. మన ఇంటి మనుషుల దగ్గర అడుక్కునుడు జీతగాన్న అవన్నీ మాటలు ఎందుకు మధు? ఆయన ఉన్న పరాయుడా? మీ అన్ననే కదా. నీకేం తెలియదు, సైలెంట్గా. నేను కూడా బిజినెస్ చేస్తున్నా. నేనేమైనా జీతగా అన్నానే? నాకు కొత్తగా పెళ్ళయింది. నీకేమైనా దేవాలన్నా కూడా ఊకే ఆయన అడగల్లా అని? అంటే నాకు మనసు లేదు, నాకు విలువలు లేవు, ఏం లేవా? సరే నాకేం తెలియదు కానీ నీ బర్త్డే కదా, ఫ్రెండ్స్ తోటి పార్టీ అన్నావు. పోయి ఆ పార్టీ చేసుకుంటా. ఈ ఆలోచనలన్నీ తీసేది. నా కిచెన్లో పని ఉన్నది, నేను పోతున్నా. శంకర్ అదే ఏడున్నారా? సరే వస్తున్నా. అక్క ఏం కర్రీ చేసుకుందాం? ఇవాళ మీ ఆయన బర్త్డే కదా, స్పెషల్గా ఏమైనా చేసుకుందాము అనుకున్నా. బావనేమో లంచ్కి రానన్నాడు, మీ ఆయననేమో ఫ్రెండ్స్ తోటి పార్టీలకు వేయండు. ఉన్నది మన ఇద్దరమేనే, ఏమనుకుందాం? ఫ్రిడ్జ్ లో కొన్ని వంకాయలు ఉన్నాయి, ఫ్రై చేసుకుందామా? వంకాయ ఫ్రై సరే చేసుకుందాం అక్క. సరేనే, ఇప్పటికే వంకాయ ఫ్రై చేద్దాం, అప్పటికి ఏదైనా స్పెషల్ చేసుకుందాం. సరే అక్క. ఫ్రిడ్జ్ లో వంకాయలు పచ్చిమిరపకాయలు లేపు. సరే. తొందర రమ్మని చెప్పిన వాళ్ళే మీ ఆయనకు. చెప్పినక్క. అరే మధు, నరేష్ వాళ్ళు బండి మీద ఫైనాన్స్ తీసుకున్నారు కదరా, వాళ్ళు 2-3 నెలల నుంచి పైసలు ఇస్తలేరా? అదేదో చూసుకో. సరే అన్న, ఆ రికవరీ ఏదో నేను చూసుకుంటా. కానీ మా మైపాల్ గారు తెలుసా, ఫ్రెండ్ గారు, వాడు బండి పెట్టి ఫైనాన్స్ తీసుకుంటా అన్నాడు. లోన్ ఇప్పిద్దామా? ఇద్దాం తీరా, ఆఫీస్కి రమ్మను, బండి పేపర్ డాక్యుమెంట్లు ఇద్దాం. సరే అన్న. అంత మంచిదే రాని, అంత మంచిదే. దా కూర్చో. తమ్మి
సప్న భవానీ అక్క గ్యాస్ మీద ఉప్మా కేసరి పెట్టినే పోయి చూడుపో. సరే అక్క. పెద్దనాన్న వచ్చింది కదా, అది చూసి వచ్చి మందలిస్తా. పెద్దనానా అంత మంచిదేనా? ఇగో నీళ్ళు తీసుకో. ఇప్పుడే వచ్చినావా? మామా నువ్వు మా ఇంటికి రాక చాలా రోజులు అవుతుంది. మంచిగా ఉన్నారు అందరూ? అందరం మంచిగానే ఉన్నాం. పనులన్నీ అయినాయా? అయినా వ్యవసాయం కదా, పనులు ఉంటాయి కాబట్టి తీరలేకపోను, తీరక రాలే. సరే మామ, ఏం ముచ్చట్లే మామ మరి? కొద్దిగా పని ఉంది అల్లుడా నీతో. ఇక్కడ ప్లాట్ కాడ కొంచెం మాట్లాడేది ఉంది, నువ్వు అత్తే మంచిగా ఉండని వచ్చిన. అబ్బా మామ, నాకు బయట పని ఉంది, నాకు వీలు కాదు. కానీ ఇగో తమ్ముని పంపిస్తా అని తీసుకుని పో. నువ్వు అత్తే ఇంకా మంచిగా ఉంటుందని ఆడ. నువ్వు అత్తే మంచిగా ఉండు, ఆయన ఎందుకు చిన్నోడు కదా. అట్లేం లేదు మామ, మధుగానికి అన్ని తెలుసు, వాడు అంతా చూసుకుంటాడు. అరే మధు, మామతో పో, నాకు బయట పని ఉంది. సరే చాయ్ గిట్లి మామ. అది బిడ్డ అర్జెంట్ పని ఉన్నది, మళ్ళా పని కాకపోతే ఇబ్బంది అవుతుంది. అర్జెంట్ కదా అయిపోతుంది. సరే మధు తొందరగా. అక్క మధును పెద్దనాన్న ఎక్కడ పోతారు? పెద్దనాన్నకు బయట ఏదో కొంచెం పని ఉంది అట్నే, అందుకే మధును పెద్దనాన్న పోతారు. అవునా, నేను పెద్దనాన్నని మందలిద్దాం అనుకున్నా. పని అయిపోయినాక ఇంటికి వస్తారు అట్నే మంగళి దూతి. సరే అక్క, ఉప్మా అయింది, తిందామా? నేను బాగా పెట్టించి మనం ఇద్దరం తిందాం. సరే. ఏమైంది మామ? ఏమో అన్నావు, మాట్లాడాలన్నా ఏమైంది? పని ఉండే. ఇక అల్లుడా ఆడ 5 గజాల జాగా ఎక్కువ వస్తుంది, అది వాస్తుకు లేదు. ఆ 5 గజాలకు కూడా రేటు కట్టించి మొత్తం 5 గుంటలు తీసుకో అంటాను. అవునా? 5 గజాల భూమికి 5 గుంటలు ఎందుకు ఇచ్చి పెట్టుకుంటావు మామ? తీసుకో ఎట్లయినా చేసి. అంటే ఒక్కంతో అయ్యేటట్లేదు కదా 5 గుంటలు. ఎవరైనా పొత్తుంటే బాగుండని చూస్తున్నా. అవునా? అల్లుడు ఒక ఆయనే పొత్తుకు కొనడానికి అత్తనన్నాడు, తక్కువ చేయమని అడుగుదామని అనుకుంటాను. నువ్వు కూడా ఉంటావు కదా, మాట్లాడితే కొంచెం రిక్వెస్ట్ చేసి తక్కువ చేయమని అడుగుదామని ఆలోచన. మామ వేరేటోళ్ళు పొత్తుగా చూడేందుకు? నేనే ఉంటా పట్టు ఆ పొత్తుకు, ఆ పైసలు ఏదో నేనే ఇస్తా పట్టు. నువ్వు ఉంటావా అల్లుడు? మరి ఉంటా మామ, నీకు కట్టా అనుకున్నావా? కడతా, ఎన్నైనా కడతా. 40 లక్షలు చెప్తాను, మరి సరివే అయితే 20 కానీ 25 కానీ మామ, నేనెందుకు కట్టా? ఎట్లా చేసి తీసుకుంటా నేను కూడా. నేను అక్కడనే అందాం అనుకున్నా అల్లుడు, నువ్వు అనుకుంటావా అని అనలేదు. ఎన్ని రోజులని అన్నకింత చేసుకుంటా, అన్నకు చేసి పెడతావు. ఇంకా రూపాయి వెనకేసుకో, జమ చేయి. ఈ జాగా ఉందాం, నీకు పెళ్ళాయే, సంసారం అయ్యే, నీది నువ్వు 4 రాళ్ళు వెనకేసుకొని సంపాదించుకోవా. ఎన్ని రోజులు చేసి పెడతావు అన్నకు? అక్కడనే చెప్పుదు కానీ నువ్వు ఏమనుకుంటావో ఏమో అని అనలేకపోయాను. కరెక్టే మామ, మంచి ఆలోచన ఇచ్చినావు నాకు. తీసుకుంటా మామ, ఎంత ఖర్చు అయినా కానీ తీసుకుంటా నేను. ఎంతేంది అల్లుడు? 40 లక్షలు చెప్తాడు, సరే 20 అయితే అయిపోతుంది. ఇగో మామ, ఇక్కడ ముచ్చట నీ నా మధ్యలో ఉండాలి, వేరేటోళ్ళకి తెలియవద్దు. సరేనా మామ? సరే కానీ అన్నకు తెలియకుండా నువ్వు ఎట్లా తయారు చేస్తావు డబ్బులు? మరి అది నేను చూసుకుంటా మామ. ఎన్ని రోజులు వాళ్ళకి చేసి పెట్టింది చాలు, ఇక ఏం చేయాలో నాకు అర్థమైంది. సరేనా? నువ్వేం టెన్షన్ పడకు. వాళ్ళు ఎవరో పొత్తులు వస్తా అన్నారు కదా, వాళ్ళని రానియక, ఇక వాళ్ళని అటే ఆపు. ఇది ఇద్దరం కలిసి తీసుకుందాం. సరే. సరేనా? సరే. భవానీ. అరే మధు, భవానుడు సప్న ఇద్దరు బయటికి వెళ్ళిండ్రా, ఇంట్లో సామాన్లు అయిపోయినాయట, సూపర్ మార్కెట్ వీళ్ళు. సరేగా నేను ఒక్కరు వచ్చినవేంద్రా, మామేడి? మామ ఏదో పని ఉందట, అర్జెంట్ పని మీద వెళ్ళిపోయండి. అయ్యో అవునారా? ఏదో పని ఉందని చెప్పే గారా, ఏదో ఫ్లాట్ అది మాట్లాడదాం అన్నాడు. అది నేను క్లియర్ చేసిన, అంత అయిపోయింది, పని అయిపోయింది. అంత అయిపోయిందా? అదే రా, నేను పంపిస్తానని నమ్మకం.
భవానీ భవానీ ఆ, ఏంటిది? చైన్ పెట్టే. చైనా? ఈ చైనా ఎక్కడిది? అవన్నీ తర్వాత చెప్తా, ఫస్ట్ పెట్టు. తర్వాత చెప్పడానికి ఏమున్నది? ఎక్కడిదో చెప్పచ్చు కదా. ఫస్ట్ పెట్టే, తర్వాత చెప్తా అన్న కదా. చైన్ ఎక్కడిదంటే ఏం చెప్తలేడు. అక్క బావ అడిగితే ఏం సమాధానం చెప్తాడు? కనీసం నాకు కూడా ఏం చెప్పలేదు. వాళ్ళు నన్ను అడిగితే నేనేమని చెప్పాలి? ఏమైందే? పెడుతున్నా. ఎందుకు ఇట్లా చేస్తాడో ఏమో. తల బాగా నొత్తుంది, కొంచెం చాయ్ పెట్టుద్దు. ఏమే అత్తున్నావానే? ఆ, అత్తున్నా. భవాని ఎటు పోతున్నవే? అది అక్క, మధుకి తలనొస్తుందట, అందుకే టీ పెడదామని. అవునా? ఆగు మధు, నీ మెడలి చైన్ ఎక్కడిది? అది వదినా, అది చెప్పు మధు. భవాని ఇచ్చిందా? కాదు వదినా. మరి ఎక్కడిది? మొన్న నా బర్త్డేకి మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు వదినా. అవునా? సూపర్ ఉంది మధు. నీ ఫ్రెండ్స్ మస్తు మంచోళ్ళు తెలుసా. భవాని నాకు బావ కూడా పెట్టే. సరే అక్క. ఏం ఆలోచిస్తున్నావు? నిన్నే. ఏం లేదే, నిన్న ఆఫీస్లో మధుగన్ క్యాబిన్లో పైసలు కనబడ్డాయి. అవి ఎక్కడైనా ఆలోచిస్తాను. అవి ఏదైనా కలెక్షన్ కావచ్చు, దానికి గంటగనం ఎందుకు ఆలోచిస్తాను? కలెక్షన్ అయితే నాతో చెప్పడా అన్నాడు. సప్న, నీకు ఒక ముచ్చట చెప్పలే కానీ ఒక 15 రోజుల కిందట కలెక్షన్లా 3 లక్షల రూపాయలు తక్కువ వచ్చినాయి. ఏంది 3 లక్షలా? వాడు కనీసం నాకు లెక్క చెప్పలేదు, ఆ పైసల గురించి ఏం చెప్పలేదే, దాని గురించి వివరించలేదు. నేను కూడా వాడిని అడగలేదు. ఇక అట్లా అడగకపోతే ఎట్లా? ఎట్లా తెలుస్తుంది? అడుగుతేనే కదా తెలిసేది. వాడు చెప్తాడనే చూస్తాననే. ఇంతకుముందు నువ్వు కూడా చైన్ గురించి అడుగుతున్నావు కదా. అవును. ఆ చైన్ మన ఫ్రెండ్స్ ఇచ్చింది కాదు. ఏమంటున్నావు నువ్వు? ఏమంటున్నా అర్థమైతలే అనయ్య. నిన్ననేమో మన క్యాబిన్లో పైసలు కనబడ్డాయి. 15 రోజుల కిందటనేమో 3 లక్షల రూపాయలు ఫైనాన్స్లో పైసలు తప్పిపోయినాయి. ఇప్పుడేమో చైన్. వాడు మన తెలియకుండా పైసలు సేవింగ్స్ చేస్తాండే. అది ఎట్లా? మనం అందరం కలిసే ఉంటున్నాం కదా. ఇప్పుడు కలిసి ఉండాలన్న ఆలోచన మనకున్నదే, వానికి లేదు గానే. సప్న, మా తమ్ముడికి ఇంత స్వార్థంగా ఆలోచిస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదే. సప్న, నీకు ఇంకో విషయం చెప్పన్నానే. గత 6 నెలల నుండి మన బిజినెస్లో అనుకున్న ప్రాఫిట్ అత్తలేదే. పైసలు ఏమైతేనో తెలుతలేదు. ఇన్ని రోజులు మన బిజినెస్ అంతా తమ్ముడే చూసుకున్నాడు కానీ పైసలు ఎక్కడ అడిగితే నన్ను ఏడా అపార్థం చేసుకుంటాడని సైలెన్స్ ఉంటాననే. కస్టమర్లు అయితే ఎప్పటిలాగానే వస్తున్నారే. పైసలు ఏమైతేనో అర్థమైతలేదు. ఇప్పుడు వాడిని అడుగుదామంటే వాడు నన్ను అనుమానించినట్టున్నాడు. మా అన్న నన్ను ఇట్లా అంటాడని బాధపడేటట్టున్నాడు. నాకు ఏం చేయాలో నాకు అర్థమైతలేదు సప్న. నువ్వు ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. తెలిసే రోజు అన్ని అవే తెలుస్తాయి. అప్పటి వరకు నువ్వు మీ తమ్ముడిని ఏం అడగకు. సప్న, వాడు గిట్లెట్లా ఇస్తాడే? నేను పెద్దోని, నేను చేయాలంటే చేయరాదా అని. నా తమ్ముడే కానీ అంతా బాధ్యత తప్ప చెప్పిన. వాడికి ఇట్లా చేస్తాడా అని నమ్మితే
అన్న ప్రేమ ఉందా అనానికి? అరే నువ్వు బాధపడకంటున్నా కదా, మన చేతుకున్న 5 ఏళ్ళు ఒక తీరుగానే ఉంటాయా? ఒక కడుపులో పుట్టినోళ్ళు ఒక తీరుగుంటారని ఎందుకు అనుకున్నాడు? నీకున్నంత మంచి మనసు మీ తమ్మునికి లేదు. నువ్వు ఆలోచించినట్టు ఆయన ఆలోచించలేదు. దాని గురించి ఆలోచించకు, వదిలిపెట్టు. దా చాయ్ తాగుదు లే. నువ్వు నేస్తాను. చైన్ ఎక్కడిది? ఇప్పుడే చెప్పినా కదా అది నాకు ఫ్రెండ్స్ ఇచ్చిర్రు. ఆ మాట నేను అడిగినప్పుడే చెప్తే అయిపోతుండే కదా. నీ మెడల చైన్ చూసి అక్కనో బావనో నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్తును? నువ్వు ఒక మాట చెప్పి నేను ఒక మాట చెప్తే ఎంత తప్పులో పడదాం? ఆ మాత్రం ఆలోచన లేదా నీకు? అవన్నీ ఏం పట్టించుకోకన్నా, చాయ్ ఇచ్చిపో. ఆ అక్క అత్తున్నా. ఆ హెయిర్ అంతా ఎట్లుంది? కొంచెం సెట్ చేసుకుంటే ఏంది? ఎట్లుంటేందే నీకు? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? అగో మాట్లాడుకుంటేందే? నేను రాను అని అంటే రా అని అంటాను. నాకు అచ్చడే ఇష్టం లేదు. ఇంట్లో అందరం పోయి నువ్వు ఒక్కడివి రాకపోతే ఎట్లుంటే చెప్పు? అక్కబాబు ఏమనుకుంటారు? ఒక్కసారి చెప్తే అర్థం కాదండి బావాని. నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ ఫంక్షన్ ఖర్చు. ఆ ఫంక్షన్ మన దగ్గర ఉండేది. పెయిన్ దగ్గర మీ తమ్ముడు ఎందుకు రాలేని బావని అడిగితే బావ ఏం సమాధానం చెప్తాడు? నాకు పనులు ఉన్నాయని చెప్పిన, నేను రాను. ఆ పనులన్నీ తర్వాత చూసుకోవచ్చు. సక్క నడుపుదాం పా. సప్న ఇంకెంతసేపు చేస్తావుదా? ఫంక్షన్ లేట్ అవుతుంది. అబ్బా వస్తున్నా కదా. వస్తానని హాఫ్ అన్ అవరే నువ్వు అనబట్టి. ఇంట్లో అన్ని సర్దుకోవాలి, నేను రెడీ కావాలి. నీకేంది, ప్యాంట్ షర్ట్ వేసుకుంటే అయిపోయాయి. సరే గాని వెళ్దా. అది తమ్మునికి బావని చెప్పినావా? రెడీ అయిన వాళ్ళు? దానికి నేను అప్పుడే చెప్పిన రెడీ అయ్యే ఉంటది. అగో మాటలనే వస్తారు. పారా, ఫంక్షన్ లేట్ అయిపోయింది. అవును గాని అందరం రెడీ అయినాం. మరి ఫంక్షన్ లో ఏం పెట్టుడు ఏంది అసలు ఏం అనుకోలే కదా. ఏం తీసుకుపోదాం? ఏం తీసుకుపోదామే, వాళ్ళ దగ్గర వాళ్ళనే, దగ్గర చుట్టాలేనే. నా పెళ్లికి చైన్ పెట్టిళ్ళు. ఇక మనం కూడా అంతే విలువగల తీసుకుపోవాలి, లేకపోతే దాని కింద కట్నం పెట్టాలి. మరి ఏం తీసుకుపోదాం? ఏం తీసుకుపోదామే, ఇక బంగారం తీసుకుపోదాం. బంగారమా? ఇప్పుడు నీ దగ్గర మనీ టైట్ ఉంది అన్నావు కదా, మరి అన్ని పైసలు అంటే ఎట్లా? నా దగ్గర లేకపోతే తమ్ముని దగ్గర ఉంటాయి కదా. ఏమరా మధు, బంగారం పెడదాం వాళ్ళకి. నా లేవన్నా పైసలు. లేవంటే ఎట్లారా? వాళ్ళు మనకు బంగారం పెట్టింది కదా. పెడితే నీకు పెట్టిరు, నాకు పెట్టిరా? నాకు లేవు, పైసలే లేవు మొత్తానికి. నాకు పెట్టిల్లు అంటున్నావు ఏంది? చూడు అట్లా మాట్లాడుతున్నావేంది మాధు? అరే నువ్వైతే ఒకటి మేమైతే ఒకటి ఆరా. నాకు పెడితే నీకు పెట్టినట్టు కాదారా? సరే నా పెళ్లి కలిసి చైనేసిల్లు, మరి నీ పెళ్లి కూడా నీకు రింగు పెట్టిల్లు కారా? మదరే పెట్టే బాధ్యత మనకు ఉందిరా. ఎందుకంటే విలువ అవుతుంది పెట్టపోతే. వాళ్ళు నీ పెళ్లికి పెట్టిల్లు, నా పెళ్లికి పెట్టిల్లు. ఏదేమైనా నా దగ్గర కట్నం పెట్టడానికి పైసలు లేవు, నీ దగ్గర ఉంటే పెట్టుకో. అసలు ఈ ఫంక్షన్ ఖర్చుడే నాకు ఇష్టం లేదు. బలవంతంగా రారా అంటారు, మళ్ళీ కట్నం పెట్టమని అంటారు. దీనికి అప్పుడే చెప్పిన రానని. అంతా మీ ఇష్టమేనా? మీకు ఇష్టమైతే ఓరి, నేను రాను. అరే పైసలు లేవు అంటున్నావు, మరి నీ మెడలు వేసుకున్న చైన్ ఎక్కడిదిరా? ఏ నుంచి వచ్చింది అది?
చెప్పురా ఈ చైన్ ఎక్కడిది? ఈ చైను మా ఫ్రెండ్స్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చిరని చెప్పినా కదా, ఆల్రెడీ వదిన కూడా చెప్పిన, ఇంట్లో అందరికీ చెప్పిన. అసలు ఏమనుకుంటారు నా గురించి? మళ్ళీ ఎందుకు అడుగుతారు? నేను ఎట్లా కనబడతానా? నా గురించి అసలు ఏమనుకుంటారు మీరు? అరే నేను ఇంతకుముందు నీ గురించి ఏమనుకోలేదురా, కానీ ఇప్పుడు అనుకుంటానా. అనుకున్నట్టు చేసిందే నువ్వేరా. ఎందుకా? ఆఫీస్లో నీ క్యాబిన్లో పైసలు ఎక్కడియో, ఈ మెడల్ ఈ చైన్ ఎక్కడియో నాకు అంత తెలుసురా, అంత తెలుసు నాకు. ఆఫీస్ అన్నప్పుడు కలెక్షన్ పైసలు ఉంటాయి, ఆ విషయం నీకు చెప్పినా కదా. నువ్వు మర్చిపోతే నేనేం చేయాలి? సరేరా, నేను అవి మర్చిపోయాను అనుకో. మరి కార్లా సీట్ కవర్ ఉన్న పైసలు ఎక్కడిరా? 3 లక్షల రూపాయలు ఎక్కడి అవి? ఆ పైసలు నువ్వెందుకు చూసినావు? నీకేం అవసరం? అరే నాకు తెలియకుండా ఎట్లా పెట్టినరా? అవి నా పైసలు. నీ పైసలు ఎక్కడిరా? నాయే అని చెప్పినా కదా, నా పైసలు అవి, నేను సంపాదించుకున్న పైసలు. ఏంద్రా నువ్వు సంపాదించుకున్నావు? నాకు తెలియకుండా నువ్వేనా సంపాదించినవురా? ఏ బిజినెస్ చేసినవురా నువ్వు? ఇవన్నీ దాపరికాలు వద్దన్నా, నీకు తెలియకుండా నేను సేవ్ చేసుకున్న పైసలు అవి. ఇప్పుడు ఏంది అయితే? ఏంది మధు, మాకు తెలియకుండా పైసలు వెనకేసుకున్నావా? కానీ ఎందుకు? మీ అన్న నీకేం తక్కువ చేసిండు, నిన్నేం తక్కువ చూసిండు? నువ్వు చేసినట్టుగానే మీ అన్న ఎత్తే నువ్వు జీర్ణించుకుంటావా మధు? నీకు తెలియకుండా పైసలు తెస్తే నువ్వు తట్టుకోగలుగుతావా? ప్రతిదానికి మీ అన్న నిన్నే ముందు పెట్టి పని ఎత్తాడు. బిజినెస్ లో అయినా తమ్ముడు చూసుకుంటాడు అంటాడు, వచ్చే కాడ పోయిన కాడ తమ్ముడు చూసుకుంటాడు అంటాడు. కానీ నీకేం తక్కువైందని నువ్వు ఇట్లా చేసినావు. మీ అన్నను ఎందుకు మోసం చేసినావు మధు? చెప్పు. ఆయన మోసం చేయాలని నీకెందుకు అనిపించింది? మోసం కాదు వదినా, నేను చేసిన పనికి మోసం అనే పేరు పెట్టకు. అది నా హక్కు, అందుకనే తీసుకున్నా. నా వల్ల నా టాలెంట్ తోటి బిజినెస్ డెవలప్ అవుతుంది. మీరు చేసింది ఏం లేదు, అన్ని నేనే చేసిన, అందుకని నేను తీసుకున్న హక్కు కూడా ఉంది. ఏంద్రా నేనేం పని చేస్తలేనా? నువ్వే పని చేస్తున్నావారా? ఏం మాట్లాడుతున్నావురా తమ్మి? మన ఇద్దరం కలిసే గారా ఆఫీస్కి పోయేది, ఇద్దరం కలిసే గారా పని చేసేది. అలాంటప్పుడు పైసలు కూడా ఇద్దరం కలిసే గారా తీసుకోవాలి. నన్ను కాదనుకుండా నువ్వు ఎట్లా తీసుకున్నావురా పైసలు? నీకు ఎట్లా తీసుకోబుద్దా ఇంద్రా? అరే తమ్ముడు, నువ్వు నన్ను మోసం చేసి పైసలు తీసుకున్న ముచ్చట నాకు ఎప్పుడో తెలుసురా, కానీ నిన్ను అడగలే ఎప్పుడు. ఇప్పుడు అడగాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకనంటే ఆ పైసలు నా కోసం కాదురా, మన ఫంక్షన్ పోతాను, మన కట్నం పెట్టాలి, ఆడ చిన్నతనం కావద్దని నిన్ను అడిగిన. నారా పైసలు ఉంటే నేను పెట్టపోతున్నారా? లేవు కాబట్టి నిన్ను అడిగిన. నువ్వేం అర్థం చేసుకున్నావురా? అడా కట్నం పెట్టే బాధ్యత మనదిరా, పెట్టకపోతే చిన్నతనం అవుతాం. దానికి నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఈ ఇంట్లో గురించి, బంధువుల గురించి, బాధ్యత గురించి నాకు అవసరం లేదు. విషయం తెలిసింది కదా, నేను సంపాదించిన పైసలు అవి నాయే. ఏంది మధు, నీ పైసలా? నీ పైసలు ఎక్కడి? అన్న లేకుండానే నువ్వు సంపాదించుకున్నావా? నాకు టాలెంట్ ఉంది, నేను ఎక్కువ చదువుకున్నా, నేనే బిజినెస్ చేస్తాను అని మాట్లాడుతున్నావు. అన్న తక్కువ చదువుకొని నిన్ను ఎక్కువ చదివిపించిండు మధు. నా తమ్మునికి టాలెంట్ ఉంది, బిజినెస్ నాలెడ్జ్ ఉంది అని ప్రతి పనిలా నిన్నే ముందుంచిండు. కానీ నువ్వేం చేసినావు? నేనేం చేసినా, నేను చేసిన దాంట్లో తప్పే ఉంది. రూపాయికి 10 రూపాయలకు మీ దగ్గర ఖర్చు అడుక్కోవాలా? నేనేమైనా బిచ్చగాని అనుకున్నారా? నాకు పెళ్ళయింది, నాకు పిల్లం ఉంది. ప్రతిదానికి మీ దగ్గర అడుక్కుంటే దాని ముంగట నా విలువేం కావాలి? అన్నిటికీ ఆధారపడి ఉండాలి మీ ముంగట. నేను చేసింది మోసం అనుకుంటారు, స్వార్థం అనుకుంటారు. నేను ఇట్లనే ఉంటా, మీ ఇష్టం. అరే ఇట్లే ఉంటా అంటే నువ్వు మాత్రం ఖర్చు పెట్టరా, బయటకు పోయి బతుకు, అప్పుడు తెలుస్తుంది నీకు మనుషుల విలువ. పోతా బతకలేమనుకున్నావు బయట? ఇంతకన్నా ఎక్కువ సంపాదిస్తా. మాయ భవాని, నువ్వు ఆగు. అన్ని అర్థం పద్ధతి లేని ఆలోచనలు నీయి. ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు. ఎందుకు ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నావు? తొందరపాటు ఏం లేదు భవాని. నేను సంపాదించిన పైసలు నా దగ్గర ఉంటే అది మోసం అంటారు వాళ్ళు, అది కరెక్టా? కరెక్టే కదా. బావకు తెలియకుండా ఆఫీస్ క్యాబిన్లో పైసలు ఎందుకు పెట్టినావు? బావకు తెలియకుండా కార్ సీట్లు ఎందుకు పైసలు పెట్టినావు? బావకు తెలియకుండా ఈ చైన్ ఎందుకు వేయించుకున్నావు? ఆ చైను మీ ఫ్రెండ్స్ వేయించలేదని నాకు ఎప్పుడో తెలుసు.
బావా ఆయన ఎంత సంపాదించినా ఎంత ఎదిగినా మీ తమ్ముడు కాకుండా పోడు. ఆయన ఏదో పై పై మెరుగులకు మీద మీద సోపతులకు బయటికి పోయి లగ్జరీగా బతకచ్చని కోరిక. మధు, బయటికి పోయి బతుకుదామంటాను. బయటికి పోయి బతుకుడు అంటే ఏమనుకుంటాను? మనం ఎట్లా బతుకుదాం అనుకుంటాను? ఒక్కసారి అక్క బావని కాదని అడుగు బయట పెడితే తిరిగి ఇంట్లోకి రాలేవు. ఎందుకో తెలుసా? బావ తోడలేంది నువ్వు ఎదగలేవు, బావ లేకుండా నువ్వు బతకలేవు. బావని చూసే నలుగుట్లా నీకు విలువ. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, తర్వాత నీ ఇష్టం. బయటికి పోయి బతుకుదామని లెంకలేసి మాట్లాడతాను. బయటికి పోయాక మనకేదైనా కష్టం వచ్చినా ఆపద వచ్చినా నువ్వు సంపాదించిన సంపద రాదు, తోడుగా నా అనుకునే తోడే వస్తుంది. ఆ నా అనుకునే తోడు ఎవరో కాదు, నీ అన్న. ఆ విషయం నీకెందుకు అర్థమైతలేదు? ఎందుకు ఇట్లా మొండిగా ప్రవర్తించుతున్నావు? ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు? నా సంపాదన నా బతుకు అని ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకు మనందరినీ వేరు చేసి మాట్లాడతాను? భవాని, మధుకు అన్న వదిలిన కన్నా ఇల్లు విలువల కన్నా పైసే ముఖ్యమే. ఆయనకు డబ్బు ఉంటే చాలు, మేము అవసరం లేదు. మధు, ముత్యం బాబు మాటలు నమ్మి పైసలు వెనకేసుకొని ఆ ల్యాండ్ తీసుకోవాలనుకున్నావు, మమ్మల్ని మోసం చేయాలనుకున్నావు. కానీ ఆ ముత్యం బాబు నిన్ను మోసం చేద్దాం అనుకున్నాడు. ఆ విషయం నీకు తెలుసా? ఆ ల్యాండ్కి అయ్యే ఖర్చు అంతా నీతోటి కట్టిపిద్దాం అనుకున్నాడు. ఈ విషయం నాకెట్లా తెలుసు అనుకుంటున్నావా? ఆ ల్యాండ్ పక్క పొంటి బిల్డింగ్ లా నా ఫ్రెండ్ ఉంటది. నువ్వు అక్కడికి పోయిన విషయం, అక్కడ జరిగిన విషయం ప్రతిదీ అది నాకు చెప్పింది. అన్నను ఎందుకు మోసం చేయాలనుకున్నావు మధు? నువ్వేదన్నా కావాలంటే అన్న ఎప్పుడన్నా కాదన్నాడా? మనం అందరం సంతోషంగా ఉండుడే కదా అన్న కోరుకునేది. అన్న నాకు ఆ ల్యాండ్ కావాలంటే నీకు ఆ ల్యాండ్ ఇప్పించేటోడు కదా. ఎందుకు ఇట్లా చేసినావు మధు? ఎందుకు అన్నను పరాయోని చేస్తాను? అన్నను ఎందుకు అంత తక్కువ చేస్తాను మధు? అంతేకాదు మధు, నీకు తెలియని ఇంకొక విషయం కూడా ఉంది. అదేందో తెలుసా? నీకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలని బావ మనకు వేరే ఇల్లు కూడా కట్టించిండు. ఆ విషయం నీకు చెప్పే లోపే నువ్వు ఇదంతా వేసుకొచ్చినావు. నువ్వు చేసిన తప్పులన్నీ బావకు తెలిసినాక నిన్ను అడగలేక మనసులో పెట్టుకోలేక బావ ఎంతో బాధపడ్డాడు. నువ్వు మంచిగా ఉండాలని బావ నీ గురించి ఆలోచించితే నువ్వేమో బావని మోసం చేసినావు. ఏంది మధు ఇది? బావ ఏం చేసినా నీ సంతోషం కోసం చేసిండు మధు. నా తమ్ముడు మంచిగా ఉంటే చాలు అనుకున్నాడు, కానీ నువ్వు నీ స్వార్థంగా ఆలోచించినావు. ఇంకెక్కువ సంపాదించుకోవాలి అని మూర్ఖంగా ప్రవర్తించినావు. వద్దు భవాని, వానికి ఇంకేం చెప్పకు. వాని మీద నేను ఎంత ప్రేమ చూపించినా, వాని గురించి నేను ఎంత ఆలోచించినా వానికి నా విలువ తెలియదు. బయటకు పోయి బతుకుతున్నాడట కదా, బతుకురా. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది అలా. అన్న, నన్ను క్షమించే. నా తప్పు నాకు అర్థమైంది. నిన్ను మోసం చేసిన, నిన్ను బాధ పెట్టినా నన్ను క్షమించే. ఏ బంగ్లాలద్దు, ఏ కార్లద్దు, నేను ఎక్కడికి పోను. నేను ఇక్కడనే ఉంటా, మీతోటే ఉంటా. వదినా, నువ్వన్న అన్నకు అర్థమయ్యేది చెప్పు వదినా. నేను ఎక్కడికి పోను. నా తప్పేది నాకు అర్థమైంది. నా స్వార్థం కోసమే నన్ను ఆలోచించిన. నన్ను క్షమించు వదినా. భవాని, నువ్వన్న చెప్పే అన్న, మనం ఎక్కడికి పోవడం అవసరం లేదు, ఇక్కడనే ఉంటాం. అక్క, బావా ఆయన తప్పైన తెలుసుకున్నాడు. మనం అందరం కలిసే ఉందాం. ఆయన తరపున నేను కూడా క్షమాపణ కోరుకుంటాను. ఇంకా నిలబడి ఏం చెప్తున్నావు? ఎక్కడెక్కడ దాచిపెట్టినావో ఆ పైసలను తీసుకొచ్చి బావకి ఇద్దనే. నేనెందుకు ఉంచుకుంటా? ఇంకా ఉంచుకుంటే నీ వేస్ట్ గానే అవుతుంది. బావా, అక్క, మనం ఫంక్షన్ పోదాం పారి. ఈయన మెడలో ఉన్న చైనే ఆడ కట్నం పెడదాం. ఇదేం సరిపోతుంది, ఇంతకన్నా మంచిది తీసుకోదాం. సరే పోదాం పారి. అన్న, పోదాం.